ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఉద్యోగ పెన్షన్లకు ఈపీఎఫ్ఓపై మరో అదిరిపోయే శుభవార్త అనమాట. సో ఆ వివరాలు ఏంటనేది మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నా, వెంటనే లైక్ చేయండి. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ అని కూడా పిలుస్తాం కదా, ఖాతాదారులకు మరో అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే చెప్పారనమాట. ఏంటనే చూసుకుందాం. కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ కీలక ప్రకటన అయితే చేశారు. ఇక ఈపీఎఫ్ఓ సేవలు వేగంగా అందించేందుకు ఒక సెంట్రలైజ్డ్ ఐటీ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు తెలిపారనమాట. దీనివల్ల అన్ని రాష్ట్రాల్లో ఉండే ప్రాంతీయ కార్యాలయాల్లో సభ్యులు రికార్డులన్నీ కూడా సెంట్రలైజేషన్ జాతీయ డేటాబేస్లోకి తీసుకొచ్చారు. ఈ కొత్త వ్యవస్థ ద్వారా పీఎఫ్ క్లెయిమ్ కావచ్చు, వడ్డీ జమ వేగంగా ప్రాసెస్ అయితే అవుతుందన్నమాట. 2025-26 ఆర్థిక సంవత్సరానికి 8.25% చొప్పున ఈపీఎఫ్ఓ వడ్డీని జమ చేస్తుంది. జూలై 15వ తేదీన నాటికి 34 కోట్ల మంది ఖాతాదారులకు అందించనున్నారన్నమాట. తొలిసారిగా ఆటో ప్రాసెస్ విధానంలో వడ్డీ జమ చేస్తున్నారు. ఇక 5 లక్షల లోపు క్లెయిమ్స్ను పేపర్లెస్ విధానంలో ఆటో సెటిల్మెంట్ చేరున్నారు. ఇక సెటిల్మెంట్ జరిగిన రోజే సభ్యుని బ్యాంక్ ఖాతాకు డబ్బులు అనేది ట్రాన్స్ఫర్ అవుతాయన్నమాట. గుడ్ న్యూస్. గతంలో ఏం చేశారు అంటే చాలా టైం పట్టేది, ఇప్పుడు 3 రోజుల్లో క్లెయిమ్ సెటిల్ అవుతుంది. కాబట్టి ఈ కొత్త ఐటీ వ్యవస్థ ద్వారా మరో పెద్ద మార్పు కూడా అమల్లోకి తెచ్చారు. ఈపీఎఫ్ఓ పెన్షన్లు ఇక నుంచి కూడా ఏ పీఎఫ్ కార్యాలయం నుంచి అయినా సేవలు మనం పొందుకోవడానికి ఛాన్స్ ఇచ్చారు. అలాగే లైఫ్ సర్టిఫికేట్ ఏ కార్యాలయం నుంచి అయినా సమర్పించవచ్చు. దేశంలో ఎక్కడైనా తమ బ్యాంక్ ఖాతా ద్వారా పెన్షన్ పొందవచ్చు. ఇక ముందు తమ పీఎఫ్ అకౌంట్ పరిధిలో బ్రాంచ్ కార్యాలయం నుండి తమ పెన్షన్ అందుకునేవారు. ఇప్పుడు దేశంలో ఎక్కడి నుంచైనా పొందేందుకు అవకాశం ఇచ్చారు. ఇక తుది పీఎఫ్ సెటిల్మెంట్లో ఇప్పుడు చెల్లింపుల ఆమోదం తేదీ వరకు వడ్డీ లెక్కిస్తారు. ఇంతకుముందు వడ్డీని కేవలం గత నెలను చివరి రోజు వరకు మాత్రమే లెక్కించేవారు. కానీ ఇప్పుడు రూల్స్ అనేది చేంజ్ చేశారన్నమాట. ఇక నుంచి ఉద్యోగాలు మారినప్పుడు ఆధార్తో లింక్ అయిన యూఏఎన్లు పీఎఫ్ ఖాతాలు ఆటోమేటిక్గా కొత్త కంపెనీలకు బదిలీ అవుతాయన్నమాట. ఇక పెన్షన్ అర్హత కోసం సర్వీస్ హిస్టరీ కూడా ఆటోమేటిక్గా బదిలీ చేయబడుతుంది. గతంలో ఇందుకోసం పీఎఫ్ ఖాతాదారులు రిక్వెస్ట్ పెట్టాల్సి వచ్చేది, కానీ అలాగే పీఎఫ్ కార్యాలయం నుండి ఆమోదం అవసరం అయ్యేదన్నమాట. ఇప్పుడు ఎలాంటి క్లెయిమ్ దాఖలు చేయకుండానే ఆటోమేటిక్గా ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి బదిలీ అవుతాయి. ఇక ఇప్పటి నుంచి క్లెయిమ్లు దాఖలు చేసేటప్పుడు సభ్యులకు వారి విత్రాయాలు అదేవిధంగా పరిమితి గురించి సమాచారం తెలియజేస్తుంది. దీని ద్వారా క్లెయిమ్స్ తిరస్కరణ అనేవి తగ్గుతున్నాయన్నమాట. అలాగే విత్రాయాలకు సంబంధించి SMS ద్వారా కూడా సమాచారం అయితే అందిస్తున్నారన్నమాట.